ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో ప్రతిపక్ష హోదాలో ఇదే మా చివరి ప్రెస్ మీట్. ఇంకొక 96 గంటల తర్వాత నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికార హోదాలో పెట్టబోతున్నాం. ఇది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జన సైనికులు కానీ, ఇంకా చాలా మంది జన సైనికులు కానీ, జనసేన నాయకులు వీరమైన అందరం కూడా అనేక ఇబ్బందులు పడి, అనేక కేసులు పెట్టుకొని, అనేక జైలుకు పోయి, చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకుని, వ్యాపారాలు పోగొట్టుకొని, అన్ని ఇబ్బందులు పడి చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈ రోజు ఆ రోజు వచ్చేసింది. ఇంకొక 4 రోజులు అంటే కేవలం 96 గంటలు మాత్రమే. తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది అధికార హోదాతో మా కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాం. మనం ముఖ్యంగా గమనించే విషయం అంటే, మామూలుగా అంటారు 31st రోజు మామూలుగా చాలా మంది మాట్లాడుతుంది, డిసెంబర్ 31 రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా ఉండాలి, అందరూ కొత్తగా బతకాలి, మంచిగా అనుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం, 96 గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ప్రజలు గెలిపించారు, ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తెలియబోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడే. ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పని చేయండి, బాగా బలిసి బాడీని పెంచుకొని రండి. అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మేళ పట్టుకొస్తారా? ఎలక్షన్ కౌంటింగ్ ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్ లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం. ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని, ఎన్నికల అధికారుల్ని అందరినీ గౌరవించి మన ఎలక్షన్ కౌంటింగ్ చేయండి రా బాబు అంటే, ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా, ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సకి ఇప్పించండి, లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం. ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారట 9వ తారీఖుకి, మొత్తం బ్యాచ్ మొత్తం అందరూ రండి అన్నారు. అందరం తీసుకెళ్లి ఆ సముద్రంలో దూకేడు. పిచ్చాతలో సరిపోవు కాబట్టి అందరూ కట్టకట్టుకొని వైసీపీ నాయకులు అందరూ ట్రైన్లు, బస్సులు, విమానాలు వేసుకెళ్లి సముద్రంలో దూకేది. ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం. మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు, బెట్టింగ్ రూపంలో ఇది ఒక స్కామ్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఒక 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తే ఒక సర్వే మనం గెలుస్తుంది. అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి. కావాలంటే ఖచ్చితంగా ఓడిపోతున్నాం, బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ వేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులు అందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఒక హాస్యాస్పదం ఏమంటే, ఒకరి మీద 19 బెట్టింగ్లు వేస్తున్నారు. ఆయన మీద ఎవరు వేయడం బెట్టింగ్, ఆయన మా అవ్వ. కనీసం రోజు ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తున్నా కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసీనా పర్లేదు, నువ్వున్న ఒక 50,000 25,000 నీ స్థాయి 10,000 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే, రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అక్కడ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 9వ తారీఖు
జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్ అంటిస్తా. మరోసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం గారైనా సరే, ఏ వైసీపీ నాయకులు సరే. ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటల్ బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు కొనడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో లాడ్జీలు చెప్పండి, నేను తీస్తాం. వైజాగ్ లో రూములు బుక్ అయిపోయినాయి. ముందుగా వచ్చేయండి, సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తా, సముద్రం ఫుల్ అయిపోయింది, ముందు జనం చేయాలి. అసలు అదేదో సామెత ఉంది, రూమ్ తగలబడితే ఎవడో ఫిడేల్ వాయించాడట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది. కాలిపోతా అంటే సజ్జల బదం చేస్తాడు.